బాలామృతం పిండితో లడ్డూలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఆ తర్వాత పాన్ పెట్టుకొని ఇది వేడయ్యే వరకు ఆగుదాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం పల్లీలు. పల్లీలు అన్నీ వేగాయి కదా, ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. వేసి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెల్లాన్ని మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు 2 కప్స్ బాలామృతం పిండి వేసుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలను నువ్వులను మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లార్చిన తర్వాత ఇవి మిక్సీ పట్టాలి. లడ్డూకి సరిపోయేంత బెల్లం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇంతసేపు పట్టుకున్న పిండిని ప్లస్ ఆ బాలామృతం పిండితోటి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పిండి అంతా ఇలా అయిపోతుంది. వేసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని లడ్డూలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూలు ఇలా అయ్యే వరకు రౌండ్గా చేసుకోవాలి. దీంట్లో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏజ్ గర్ల్స్, చిన్న పిల్లలు అందరూ తినాలి. ఇది ఎలా ఉందో మా తమ్ముళ్ళని పిలిచి చెప్పిస్తా. లోక్షిత్, వర్షిత్, లడ్డు టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. నోట్లో టచ్ చేయండి. సూపర్ బాగుందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.